నమస్తే సార్. నమస్తే. సార్, బర్త్ నెంబర్ 6, డెస్టినీ నెంబర్ 2 ఈ కాంబినేషన్‌లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఇది శుక్రుడు ప్లస్ చంద్రుడు కాంబినేషను. అంటే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే ఈ బర్త్ నెంబరు, డెస్టినీ నెంబర్‌లో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా ఈ 2 కాంబినేషన్‌లో ఉన్న ఈ గ్రహాల ప్రభావం ఎక్కువ ఉంటుందన్నమాట. నిత్యం ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం శుక్రుడు, చంద్రుడు ప్రభావం బాగుంటుంది. ఏ పని చేస్తున్నా వాళ్ళు వ్యాపారం చేయని, ఉద్యోగం చేయని, లేకపోతే కూలి పని చేసుకునే వాడి దగ్గర నుంచి కూడా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూడా మొత్తానికి ఈ 2 ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కాంబినేషన్ మంచి కాంబినేషనే. ఎందుకంటే శుక్రుడు వచ్చేసరికి అందానికి ఎక్కువ విలువిస్తాడు. సో 2 చంద్రుడు కూడా అంతే. చంద్రుడు కూడా మనసుకు సంబంధించిన వాడు, మనసు కారకుడు. ఈ అందం, ఈ మనసు 2 కలిసిందంటే మంచి మనుషులని చెప్పుకుంటాను చూసే కొంతమందికి. ప్లస్ కొంతమందికి ఎలా ఉంటుందంటే అందం ఉంటుంది, మానసిక అందము, శారీరక అందం అంటే ఫిజికల్గా బాగుంటారు, లోపల కూడా బాగుంటారు. కొంతమంది ఫిజికల్గా బాగలేకపోయినా లోపల యొక్క మనసు కనుక వాళ్ళు మంచిదే ఉన్నట్టయితే నల్లగా ఉన్నా, అందవిహానంగా ఉన్నా కూడా కానీ వాళ్ళ దగ్గర ఏదో ఆకర్షణ కనిపిస్తుంది చంద్రుడి ప్రభావం వల్ల. కానీ ఇక్కడ 2 ఎలివేట్ అవుతూ ఉంటుంటాయి. ఎందుకంటే ఇన్నర్ క్యారెక్టర్ బాగుంటుంది, మనకి అవుట్ బాగుంటుంది, 2 బాగుంటుంది, చాలా బాగుంటుంది. కాకపోతే ఈ క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇబ్బందులు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. ఇప్పుడు అగ్రెసివ్గా వెళ్ళేవాడికి తక్కువ ఇబ్బందులు ఉంటాయి. ఎవరైనా ఒక మాట చెప్తున్నప్పుడు ఎక్కువ వింటున్నాం అనుకోండి, మనకి వింటం ఒకటి, ఎక్కువ ఓర్పుతో ఉండటం, సహనంగా ఉండే వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తుంటాయి. ఎవరి మాట వినకపోతే కష్టాలు తక్కువగా ఉంటాయి. అవును. అట్లా అని చెప్పేసి ఈ వీడియో చేసే వాళ్ళు ఎవరి మాట వినొద్దని నేను చెప్పట్లేదు, మా జనరల్గా చెప్తున్నాను. ఎక్కువగా ఓర్పు సహనం ఉన్న వాళ్ళకి అంటే మనం అనుకుంటాం, కొన్ని అనుకుంటాం ఈ మనిషిని చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఇబ్బంది గురవుతున్నారు, ఏం చేయలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు, దానివల్ల ఒక సైకలాజికల్గా ఇబ్బంది అయిపోతూ ఎదిరించలేకపో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంటాం. అట్లాంటి వాళ్ళందరూ ఈ క్యారెక్టర్లోకి వస్తుంటారు. అంటే ఈ బర్త్ నెంబరు, డెస్టినీ నెంబర్లో వీళ్ళకి మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఎట్లా అంటే మధ్యవర్తిత్వం బాగుంటుంది, ఏదైనా లాయర్కి సంబంధించింది కానీ, ఏదైనా మీడియేషన్ అంటే మనకి రియల్ ఎస్టేట్కి సంబంధించింది, స్థలాలు కొనటం అమ్మటం. అంటే ఏం లేదు, ఇక్కడ మనం చెప్తుంది ఏంటంటే ఓపికగా వింటారు అన్నప్పుడు ఒక స్థలం కొనడానికి వచ్చారు, నా దగ్గరకు వచ్చారు, నాది స్థలం, మీదేమో మీరు కొంటున్నారు. మధ్యలో వచ్చాడు ఈ క్యాండిడేట్, ఎవరైతే ఈ శుక్రుడు, చంద్రుడు ప్రభావం ఉన్నవాళ్ళు నా దగ్గరకు వచ్చేసి మీ గురించి బాగా చెప్తారు. ఎందుకంటే ఇక్కడ వర్కౌట్ అవ్వాలి, ఏదో ఒక రకంగా పని జరగాలి, మంచిగా అని చెప్తారు. మీ దగ్గరకు వచ్చేసరికి నా గురించి మంచిగా చెప్తారు. అట్లా ఇద్దరి మధ్యవర్తిత్వానికి చాలా బాగా పనిచేస్తారు. దాని ద్వారా వాళ్ళు ఆదాయం పొందుతారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి ఆదాయ మార్గాలు చాలా సులువుగా సంపాదిస్తారు, తక్కువ ఖర్చుతో, పెట్టుబడి లేకుండా కూడా సంపాదించగలుగుతారు. అదే రకంగా కొన్ని ఇబ్బందులు కూడా అనుకోకుండా వీళ్ళు కొన్ని చోట్ల ఇరుక్కోవాల్సి వస్తుంటుంది. ఎలాంటి ఇబ్బందులు? మానసికపరమైన ఎక్కువగా వస్తూ ఉంటుంటాయి. మానసిక అంటే మధ్యలో ఇప్పుడు మధ్యవర్తిత్వం చేయడం వల్ల ఒక్కోసారి ఏమవుతుందంటే వీళ్ళు అడ్డం ఉండి, అంటే వీళ్ళు మాట ద్వారా వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారు అనుకుందాం, ఆడ ఎగ్గొట్టాడు, వీడి మీద పడుతుంది కదా అక్కడ. అవును. అలాంటి ఇబ్బందులు రావటం కానీ, అంటే మానసికపరమైనయే, మధ్యలో ఏం చేయలేక కుట్టుమిట్టాడుతా, గట్టిగా మాట్లాడలేక, చెప్పలేక అలాంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. అంటే టోటల్గా మంచి నెంబరే, కాకపోతే వీళ్ళకి వచ్చేసరికి కొన్ని ఈ మానసికమైన రుగ్మతలు ఒకటి, చర్మానికి సంబంధించిన డిసీజ్ రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. చర్మ వ్యాధులు అంటారు కదా, అలాంటివి ఇబ్బందికరంగా ఉంటుంది. వీళ్ళని నమ్మారంటే మాత్రం ఈ నెంబర్లు వాళ్ళు ఎవరైనా నమ్మితే మాత్రం వాళ్ళ కోసం ఎంత దూరం చేస్తారు, ఏమైనా చేస్తారు. మనం కొంతమంది చెప్పుకుంటాం, మనకి ఫ్రెండ్స్లో కానీ, బంధువుల్లో కానీ, అతను చాలా నిస్వార్థంగా ఉంటాడు, ఏదైనా పని చేయాలంటే మాట ఇచ్చాడంటే మాత్రం ఆ మాటకు కట్టుబడి ఉంటాడు, కరెక్ట్గా నెరవేరుస్తాడు, మనకి ఈ పని అయితే ఆ పని చేసి పెడతాడు అని మనం చెప్పుకుంటాం. అట్లాంటి వాళ్ళు ఈ కేటగిరీలోకి వస్తారు. ఓకే. కాకపోతే వీళ్ళకి వచ్చేసరికి లక్కీ నెంబర్స్ వచ్చేసరికి 1, 2, 6, 7 కూడా బాగానే ఉంటుంది. వీళ్ళకి 3, 8 అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఈ నెంబర్లు అంటే ఈ నెంబర్లు గల వాళ్ళని 3 అంటే మనకు 3 కానీ, 12 కానీ, 21, 30 ఈ డేట్లో ఏదైనా కొత్తగా పనులు చేయడం కానీ, కొత్తగా ప్రారంభించడం, లేదా ఏదైనా సరే నూతనంగా చేసేవన్నీ కూడా ఈ డేట్లో చేయకూడదు. అట్లా వీళ్ళకి
శుక్రుడికి సంబంధించింది ప్లస్ చంద్రుడికి సంబంధించింది ఏదైతే దోషాలు ఉంటాయో వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. కొంచెం వెన్నెల్లో కూర్చోవటం పౌర్ణమి రోజుల్లో బాగా వెన్నెల వచ్చినప్పుడు పైన టెర్రస్ మీద కానీ లేకపోతే బయట పబ్లిక్ రోడ్డు మీద అయినా సరే వెన్నెలగా ఉన్న దగ్గర కొంచెం కూర్చుంటే ఆ చంద్రుడికి సంబంధించిన దోషాలు ఉంటే పోతాయి అన్నమాట. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.